నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్ నేను శ్రీదేవి ఏపీ లిక్కర్ స్కామ్ లో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నేత కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ విచారణకు ముఖం చాటేశారు. సిట్ విచారణకు సహకరించాలని హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ రాజ్ కసిరెడ్డి గైహాజరు కావడం చర్చనీయాంశమవుతోంది. పైగా ఎవరికి అందుబాటులో లేకుండా తన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసినట్లుగా పోలీసులు చెబుతున్నారు. ఇక దీంతో లిక్కర్ స్కామ్ పై సిట్ ఎలా ముందుకు వెళ్తోందనేదే ఆసక్తి రేపుతోంది. ఏపీలో లిక్కర్ స్కామ్ లో వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ స్కామ్ లో కర్త కర్మ క్రియ అంతా రాజ్ కసిరెడ్డి అంటూ వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి బహిరంగంగా ప్రకటించడంతో ఆయనకు ముప్పు తప్పదనే ప్రచారం జరుగుతోంది. ఇక విజయసాయిరెడ్డి లిక్కర్ స్కామ్ గుట్టు మొత్తం విప్పేశారని ప్రచార నేపథ్యంలో ఈ వ్యవహారంలో కీలక వ్యక్తిగా భావిస్తున్న కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి మాయవడంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంలో కీలక వ్యక్తిగా భావిస్తున్న కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి మాయమవడంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లిక్కర్ స్కామ్ తో సంబంధం ఉన్న వైసీపీ పెద్దలే రాజ్ కసిరెడ్డిని అండర్ గ్రౌండ్ కి పంపించారని ప్రభుత్వ వర్గాలు అనుమానిస్తున్నాయి. ఇక విజయసాయిరెడ్డి చెప్పిన ప్రకారం రాజ్ కసిరెడ్డి పోలీసుల విచారణకు వస్తే ఇబ్బందులు ఎక్కువవుతాయని అనుమానిస్తున్న వైసీపీ పెద్ద నేతలు ఆయనను కొన్నాళ్లు అండర్ గ్రౌండ్ కి పంపించాలని నిర్ణయించుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇక దీంతో మార్చి 28న విచారణకు రమ్మంటూ ఆ నెల 25న తొలి నోటీసు జారీ చేశారు. ఆ నోటీసుపై కసిరెడ్డి సంప్రదించకపోవడంతో మార్చి 29న విజయవాడలోని సిట్ కార్యాలయంలో హాజరు కావాలంటూ కసిరెడ్డి తల్లికి రెండో నోటీసు అందజేశారు. అయితే ఆ నోటీసులపై స్పందించిన కసిరెడ్డి లిక్కర్ స్కామ్ తో తనకు సంబంధం లేదనే కారణం చెబితే విచారణకు వస్తానంటూ ఈమెయిల్ చేశారు. సాక్షిగా విచారణకు రావాలంటూ సిట్ ప్రత్యుత్తరం ఇవ్వడంతో కసిరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఇక ఈ నెల 4న కసిరెడ్డికి పిటిషన్ పై విచారించిన న్యాయస్థానం సిట్ చట్ట ప్రకారమే నోటీసులు జారీ చేసినందున విచారణకు సహకరించాలని ఆదేశించింది. దీంతో బుధవారం విచారణకు రావాలంటూ సిట్ 3వ నోటీసు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలు ఉన్నందున కసిరెడ్డి విచారణకు సహకరిస్తారని ఆశించింది. కానీ కసిరెడ్డి డుమ్మా కొట్టడంతో ప్రత్యామ్నాయ మార్గాలను సిట్ పరిశీలిస్తుందని చెబుతున్నారు. విచారణకు సహకరించినందున కసిరెడ్డిని అరెస్టు చేసే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు. దీంతో ఈ వ్యవహారంలో ప్రభుత్వం ఆదేశాలు ఎలా ఉంటాయన్నదే ఉత్కంఠ రేపుతోంది. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.